బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కోరుకొండ మండలం రాజవరం గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న అతిథులకు గ్రామ పంచాయతీ సర్పంచ్ దంపతులు, గ్రామస్తులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ బి అశోక్ కుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గంగిశెట్టి శెట్టిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముక్కా దేవి దుర్గా, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు అడ్డాల శ్రీనివాస్, సీనియర్ టీడీపీ నాయకులు తనకాల నాగేశ్వరరావు, శ్రీరంగపట్నం సొసైటీ చైర్మన్ అడప వీరబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ గ్రామాలు మన అభివృద్ధికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అనేది గుర్తించింది. అందులో భాగంగా ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా బలపడితేనే గ్రామాల్లో మనకి ఏవైతే డెవలప్మెంట్ చేయగలుగుతామో అదంతా కూడా ఈ వ్యవస్థ ద్వారా చేయగలుగుతామని చెప్పేసి ఒక గుర్తింపు ఈ గవర్నమెంట్లో ఉంది. ఇది ప్రతి గ్రామానికి సచివాలయం ఉండాలని ఉద్దేశంతో, అదేవిధంగా ఈ సచివాలయంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సేవలు ప్రభుత్వం తరఫున ఏవైతే ఉంటాయో ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రాజవరంలో పెట్టడం జరిగింది. దాదాపు 32 లక్షలు ఎమ్మెల్యే గారి చొరవతో ఇవాళ ఇక్కడ మనకి కార్యక్రమం చేసుకుంటున్నాం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వంలో గ్రామ వ్యవస్థ అనేది బలపడుతుందని చెప్పేసి మరొకసారి